హాయ్ ఫ్రెండ్స్, నమస్కారం. వెల్కమ్ బ్యాక్. మళ్ళీ ఒక కొత్త టాపిక్. ఇక్కడ ఉంది చూడండి, ఇక్కడ ఐపీఓస్ ఆన్ డన్. ఐపీఓ అంటే ఏంది? ఫుల్ ఫామ్ గూగుల్లో చూసుకోండి. ఎందుకంటే మాకు ఫుల్ ఫామ్ చెప్పేంత ఓపిక లేదు. చాట్ జీపీటీ ఉంది కదా, సో మనము కంటెంట్ ఇస్తామన్నమాట. అవసరమైన కంటెంట్ మాత్రమే ఇస్తాం. ఫ్రీగా దొరికే కంటెంట్ మీరు ఆన్లైన్లో వెతుక్కోండి. ఓకే. ఐపీఓస్ ఆన్ డన్. ఐపీఓస్ ఎట్లా క్రియేట్ చేస్తారు? ఐపీఓ అంటే ఏంది? ఫుల్ ఫామ్ చెప్పారు. ఈ ఫుల్ ఫామ్ చెప్పా. ఐపీఓ అంటే ఏంది? ఐపీఓస్కి ఎట్లా బిడ్ చేస్తారు? ఐపీఓ మనకి ఎలా అలాట్ అవుతుంది? అలాట్మెంట్ మనకు అలాట్ అలాట్మెంట్ కన్నా ముందు మనం ఏం చేయాలి? ఎట్లాంటి స్టాక్స్ ఉంటాయి? ఏమేమి స్టాక్స్ అలాట్ అవుతుంది? ఏమేమి స్టాక్స్ బిడ్కి రెడీ? అదంతా క్లియర్గా మనం డిస్కస్ చేసుకుందాం. మనం స్టార్ట్ చేయకన్నా ముందు ధన్లో రిజిస్టర్ చేయని వాళ్ళు డిస్క్రిప్షన్కి వెళ్ళి రిజిస్టర్ అయిపోండి. అదంతా పక్కకి ఫస్ట్ సబ్స్క్రైబ్ కొట్టండి. నేను చెప్తున్నా, మీరు వినాలంటే సబ్స్క్రైబ్ కొట్టాలి. ఓకే, ఫస్ట్ సబ్స్క్రైబ్ కూడా కొట్టండి. టెలిగ్రామ్ ఛానల్ కావాలంటే జాయిన్ అయిపోండి, డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇంకేంది, మీరు కామ్గా సుకూన్గా రాత్రిపూట హెడ్ ఫోన్స్ పెట్టుకొని వింటే నేను అంతా ఇంత ఇన్ఫర్మేషన్ పరపరపర ఇచ్చేస్తుంటాను అనమాట. మీరు పరపరపరపర చూసుకుంటూ వెళ్ళిపోండి. ఓకే, అమ్మా, లెట్స్ స్టార్ట్. హౌ టు అప్లై ఐపీఓ ఆన్ డన్. కర స్టార్ట్ చేద్దాం. ఓకే, ఫస్ట్ ఏం చేస్తాం మనం? ఇది చిన్నగా చేసుకుంటాం. బుర్రు మనకి ఇది కిందికి వెళ్ళిపోవాలా. చిన్న ఇది ఇది పర్లేదు, అక్కడే ఉండనివ్వండి. చిన్నగానే ఉంది, క్యూట్గా. ఓకే, డిస్ప్లేని ఓపెన్ చేసుకుందాం. చలో, ఏం లేదు కదా. ఇప్పుడు మనం దానిలో లాగిన్ అవుతామా? https://web.dan.co లాగిన్ అయిపోగానే ఇది హోమ్ పేజ్. ఇక్కడ కొంచెం జూమ్ ఇన్ చేస్తామని, ఇక్కడ మార్కెట్స్ అని ఉంటుంది. మార్కెట్స్ని క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మౌస్ని కర్రని రైట్ సైడ్లో మూవ్ చేశారంటే ఐపీఓస్ అని లైట్ ఫాంట్ తోటి ఉంటుంది. దాని మీద ఒక లెఫ్ట్ క్లిక్ వేసుకోండి. వేసుకోగానే 4 ట్యాబ్స్ లేకపోతే బటన్స్ ఓపెన్ అయిపోతాయి. ఇది నేను చెప్పాల్సిన అవసరం కూడా లేదు. మీరు చూసుకోవాలంటే మీరు ఇంగ్లీష్ వచ్చేస్తుంది, మీకు అర్థమైపోతుంది. బట్ స్టిల్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాక, ఎందుకంటే నాకు కంటెంట్ చేయాలి కాబట్టి. ఓకే, ఓపెన్ సారీ ఓపెన్ ఫర్ బిడ్, అప్కమింగ్, లిస్టెడ్ ఐపీఓస్, మై ఐపీఓస్ బిడ్స్ అని ఇలా 4 ఉంటాయి. దీనిలో టెక్నికల్ నాలెడ్జ్ ఏం అవసరం లేదు. నార్మల్గా చదువుకొని అర్థం చేసుకుంటే చాలు. నేను అందరికీ ఎక్కువ కష్టపడమని చెప్పను. సిన్సియర్గా డిసిప్లిన్గా చేసుకుంటే, ఎంజాయ్ చేసుకుంటూ మీరు ఏ పని చేసుకున్నా మీరు లైఫ్లో సక్సెస్ కొట్టేస్తారు. ఆఫ్ టాపిక్ ఎందుకైందో నాకు అడగకండి, ఎందుకంటే అలా అయిపోయిందన్నమాట. ఓకే, ఇలా ఐపీఓస్ అని క్లిక్ చేశాక ఓపెన్ ఫర్ బిడ్. ఈరోజు ఏం లేదు, ఐఎమ్ సారీ, ఈరోజు మార్నింగ్ చూసా ఉండే, ఇప్పుడు లేదు. యూజువల్లీ ఏమవుతుందంటే ఇక్కడ 4-5 కంపెనీలు ఓపెన్ ఫర్ బిడ్ అని ఉంటుంది అన్నమాట. అవేమంటే కంపెనీస్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాదొక కంపెనీ ఉంది, తెలుగు ట్రేడర్ ఏజే కంపెనీ. ఈ కంపెనీని నేను స్టాక్ మార్కెట్లో లిస్ట్ చేద్దాం అనుకుంటున్నా. కానీ నేనేం చేస్తానంటే, నా కంపెనీ ఓవరాల్ మార్కెట్ క్యాప్ 1,00,000 కోట్లు. చెప్పడమే కదా, ఎంతనే చెప్పుకోవాలి, 1,00,000 కోట్లు అనుకోండి. నేను నా స్టాక్ వాల్యూ ఒక 300 రూపాయలని పెడతాను. పాపం ప్రజలకే కదా, అందుకే తక్కువ పెట్టా. సో ఇది నేను లిస్ట్ చేయకన ముందే ఐపీఓస్గా జనాలకి అలర్ట్ చేస్తాను అన్నమాట. అంటే నేను వస్తున్నా రోయ్, వచ్చకన్నా ముందే నన్ను ప్రీ బుక్, సినిమా ప్రీ బుక్ ఎట్లా చేసుకుంటామో అలా ముందే బుక్ చేసుకోవచ్చు అన్నమాట. అలా బుక్ చేసుకున్న వాళ్ళకి అందరికి వస్తుందా అంటే రాదు. బిడ్ చేసుకోవాలి. డిపెండింగ్ ఆన్ సిట్యువేషన్స్ మనకు పడిపోతాయి అన్నమాట. ఇప్పుడు ఎక్స్ అనే కంపెనీ ఇంత రేట్ తోటి బిడ్ ఓపెన్ చేస్తాడు. మనము బిడ్ని యాక్సెప్ట్ చేసేసి మన బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉందో ఈ దానిలో పెడదామో దానికి లింక్ చేసుకొని ఆ అకౌంట్లో యూపీఐ ట్రాన్సాక్షన్ ఎనేబుల్ చేసేసుకోవాలి. సింపుల్. ఆటోమేటిక్గా ఇంగ్లీష్లో మీకు రపరపా నెక్స్ట్ కొట్టగానే మీకు అర్థమైపోతుంది అన్నమాట. అది మీరు యాక్సెప్ట్ చేయగానే ఆటోమేటిక్గా రిలీజ్ అయిన రోజు ఫటక్ మన మీకు అలర్ట్ అయిపోతుంది. అలర్ట్ అయినప్పుడు ఆ స్టాక్స్ మీ స్టాక్స్ కిందకి వచ్చేస్తుంది అన్నమాట. సో దీనిలో మీకు బెనిఫిట్ ఏంటంటే, అలర్ట్ అయిన టైంలో మార్కెట్ రపక్కుమని పైకి వెళ్ళిపోయింది అనుకోండి, మీరు అలర్ట్ చేయదలుచుకున్న ప్రైస్కి అలర్ట్ అయిపోయి అది మొత్తం ప్రాఫిట్ వస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, నీకు ఎగ్జాంపుల్గా చూపిస్తాను. ఇప్పుడు ఈ మాస్క్ వేసుకోవడం వల్ల ఊపిరి ఆపుకుపోతుంది, అందుకే దమ్ తీసుకుంటున్నాం. ఓకే, ఓపెన్ ఫర్ బిడ్ వదిలేద్దాం.
అప్కమింగ్ అంటే వస్తున్న, అప్కమింగ్ అంటే వస్తున్నాయి కదా, ఫ్యూచర్లో వచ్చే ఐపోస్ ఇవన్నమాట. ఓయో హోటల్స్ అంటారు. ఓయో హోటల్స్ అందరూ దీనికి అలాట్మెంట్ చేసుకుంటారు నాకు తెలిసి. జేఎస్డబ్ల్యూ సిమెంట్ ఇది కూడా మంచి కంపెనీ. అలానే నేను ఏది హార్సలకి ఆడుతున్నా, హార్సల్ అని పేరేంది. తర్వాత లిస్టెడ్ ఐపోస్ అంటే ఇంతకన్నా ముందు ఐపోస్ ఇక్కడ లిస్ట్ అయి ఉంటుంది కదా, అది ఇప్పుడు లిస్ట్ అయిపోయిన తర్వాత ఇలా నడుస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ హెచ్పి టెలికామ్ ఇండియాని చూసుకుందాం. క్లిక్ చేస్తే రావట్లేదా? సో ఎగ్జాంపుల్గా దీన్ని చూసుకుందాం. ఎలా చూసుకుందాం అంటే ఫస్ట్ TV.in ఓపెన్ చేసుకుందాం. మన ఫేవరెట్ వెబ్సైట్ ఇది. TV.in.co అంటే మనం రోజు వాడే థింగు. ఓకే, లోడ్ ఓకే, ఇక్కడ ఈ కంపెనీని పెట్టేసి అన్న ఏమైందనే ఫ్యూచర్లో ఉన్నామా వాళ్ళని కొట్టేసేది రాదే. హెచ్పి టెలికామ్ కంపెనీ చూడండి, ఇది ఓపెన్ అయ్యి 5 రోజులు అవుతుంది. ఇది ఓపెన్ అయిన ప్రైస్ నాకు తెలిసి ఇక్కడ. సో అలర్ట్ అయ్యేటప్పుడు ఈ ప్లేస్లో అలర్ట్ అయి ఉంటుంది. ఆ రోజు ఫ్లక్చుయేషన్ బట్టి జనాలు ప్రాఫిట్ లాస్ చేసుకొని ఉంటారు. కరెంట్లీ అయితే లాస్లో ఉన్నారు. అదే రోజు తీసుకున్న వాళ్ళు ఇక్కడికి వచ్చి బుక్ చేసుకున్నారంటే ఇక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకుంటారు అన్నమాట. కొన్నిసార్లు లాసెస్ అయ్యి కూడా ఛాన్సెస్ ఉంటాయి. ఏం లేదు, ఎక్కువ డీప్లో వద్దు థింక్ చేయడం. మార్కెట్కి స్టాక్ వచ్చే కన్నా ముందే ఇన్ని క్వాంటిటీలు బుక్ చేసుకోవడమే ఐపీఓ అందరికీ అలర్ట్ కాదు. ఐపీఓ అలర్ట్ అయిన వాళ్ళకి ఆ స్టాక్స్ మన డీమెట్ అకౌంట్కి లింక్ అయిపోయి మన పోర్ట్ఫోలియో యాడ్ అయిపోతుంది అంతే. మై ఐపీఓస్ నేను 2 సార్లు ఐపీఓకి రిజిస్టర్ చేశాను, కానీ అలర్ట్ అవ్వలేదు. ఎందుకు అవ్వలేదు అంటే నేను నా యూపీఐలో నేను ఎనేబుల్ చేయలేదు. ఒకసారి టెస్ట్ చేద్దామని చెప్పేసి 2 కంపెనీలు తీసుకునే టైంకి నేను కొనుక్కుంటే బాగా డబ్బులు వచ్చేది. ఎందుకు తెలుసా? నేను తీసుకునే టైంలో స్విగ్గీ ఇంకా ఎన్టీపీసీ గ్రీన్ తీసుకుంటే నేను నాకిపోయేవాడిని. బట్ ఎన్టీపీసీ గ్రీన్ మనకి రాలేదు కాబట్టి పర్లేదు. ఏంది డార్క్ అయిపోయింది. స్విగ్గీలో తీసుకుంటే కొంచెం డబ్బులు వచ్చేది, బట్ అలర్ట్ కాలేదు. అలర్ట్ అయితే ఇక్కడ అలర్టెడ్ అని వస్తుంది, అలర్ట్ కాకపోతే అలర్టెడ్ 0 అని వస్తుంది. ఓకే, సో ఫ్యూచర్లో మీకు ఐపీఓస్ తీసుకోవాలంటే హోమ్ మార్కెట్స్కి వచ్చేసి రైట్ సైడ్లో ఐపీఏ క్లిక్ చేసి ఓపెన్ ఫర్ బిడ్ ఏమన్నట్టు చూసుకొని అక్కడి నుంచి నెక్స్ట్ కొట్టుకుంటూ వెళ్ళిపోతే అది రిలీజ్ అయ్యే డేట్కి మీకు ఐపీఓ అలర్ట్ అయిందా లేదా అని తెలుస్తుంది. అర్థమైందా? ఐపీఓ అంటే అంతే అబ్బా, ఇంకేం లేదు. అవి కూడా స్టాక్సే. అలర్ట్ అయిపోయిన తర్వాత లిస్ట్ అయిపోయిన తర్వాత ఇవి మళ్ళీ వీడికి వచ్చేది. సో ఎక్కువ దిమాగ్ ఖరాబ్ చేసుకోకండి. ఐపీఎస్ అంతే గంతే, ఎక్కువ రీసెర్చ్ కూడా అవసరం లేదు. ఓకే, దట్స్ ఇట్ ఫర్ టుడే. లైక్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు లైక్ ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే నేను మాట్లాడే స్లాంగ్ మీకు నచ్చకపోవచ్చు, కానీ నాకు ఎంటర్టైన్మెంట్ వీళ్ళు చెప్పడానికన్నా కొంచెం మీరు సబ్స్క్రైబ్ చేయకుండా నాకు ఎమోషన్ రావాలంటే ఇలా చేయాల్సి వస్తుంది కదా, అలా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. బై.